హలో ఫ్రెండ్స్, కొబ్బరి పాలతో రైస్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా కట్ చేసుకొని నీట్గా నీళ్ళల్లో కడిగి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకుంటే కొబ్బరి పాలన్నీ కిందకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ కొబ్బరి పిప్పిని మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో కొబ్బరి పాలను చేసుకోవాలండి. కొబ్బరి పాలు పక్కన పెట్టేసి రైస్ని చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నెను పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మసాలా దినుసులు కొద్దిగా వేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసి లైట్గా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకొని మనం చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు మొత్తాన్ని పోసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో రైస్ని చేస్తున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్ళు ఎలా పోస్తామో సేమ్ అంతేనండి. ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేశాను. 5 నిమిషాలకి ఇలా ఉడుకుతూ ఉంది చూడండి. ఒకసారి కలుపుకుంటే ఈవెన్గా ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టేసి మరో 5 నిమిషాలకి చూడండి రైస్ పొడి పొడిలాడుతూ చాలా చక్కగా తయారైపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.